మేము చిన్నప్పుడు కనీసం బూస్ట్ తాగాలన్నా కూడా తాగకపోతుండే. అంటే మనకు అట్లా లేవు అప్పుడు, అంత నాజుగా లేము మనము. గుద్దలో అంతుండే వీడియోడు. వెస్టర్న్ టాయిలెట్ లో సెన్సర్స్ వచ్చాయి. ఇప్పుడు ఫ్యాన్ కి రిమోట్ కూడా వచ్చింది బ్రో. అట్లా అట్లా బతికినాం అనుకో బ్రో. నువ్వు ఫ్యాన్ ఎనికి రిమోట్ వాడినావు అనుకో బ్రో, ఒక్కొక్క పిర్రలు ఇంత ఇంత అవుతాయి. సాయి చైతన్య చూసిరా ఒకసారి? సాయి చైతన్య ఒకసారి నీ ఫోటో పెట్టమ్మా ఒకసారి, మనం చూపిద్దాం అందరికి. సాయి చైతన్య వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ కి కూడా రిమోట్ ఉంటుంది బ్రో, నేను చూసిన. సాయి చైతన్య వాళ్ళ ఫ్రిడ్జ్ ఎంత తెలుసా బ్రో? 1,00,000 ఫ్రిడ్జ్, నాకన్నా 50,000 ఎక్కువ. నేను బటన్ ప్రెస్ చేసి వస్తాయి బ్రో, అది సెన్సర్ అంట. అది డైరెక్ట్ ఫోన్ లో బటన్ కొట్టగానే ఐస్ గడ్డలు వచ్చేస్తాయి డైరెక్ట్. ఐస్ గడ్డలు రెడీ టు కలెక్ట్ అంట, ప్లీజ్ కలెక్ట్ యువర్ ఐస్ క్యూబ్స్ అని చెప్పి వస్తుంది సాయి చైతన్య అట్లా మెసేజ్. అది కొత్త టెక్నాలజీ, ఫారెన్ నుంచి తెప్పించుకుంటుంది. లయన్ ని పెడితే బాగుంటది బెట ఒక క్యారెక్టర్ అలా. లయన్ అయితే కరెక్ట్ సెట్ అవుతాడు అంతా మొత్తం. కాదు, ఎలుగుబంటి క్యారెక్టర్ అవసరం లేదు. బంటే బంటే అలాగే లేదు మస్తు ఉంటది బేట అసలు అది క్యారెక్టర్ కి. టైనీ తిన్నావా బేట ఎప్పుడైనా వారియర్? మస్తు ఉంటది బేట అసలు, మాట్లాడుతుంటే మత్తు ఉంటది అసలు వారియర్. తంబాకు ఉంటది, తంబాకు చాలా టేస్ట్ ఉంటది వారియర్. నేను పండ్ల సందులో పెట్టుకుంటా బేట, పండ్ల సందులో పెట్టుకుంటాను, పండ్లు తెల్లగా అవుతాయి. దవడల్లో పెట్టుకోవద్దు బేట, దవడల్లో పెట్టుకుంటే పండ్లు అది పుచ్చిపోతాయి. పండ్ల సందు ఉంటుంది బేట, అలా పెట్టేసేయాలి నువ్వు కదా. నా అట్లనే కవర్ అయింది, పండ్ల సందులో పెట్టి దగ్గర గుంజేస్తాయి పండ్లని తెలుసా, చాలా మంచిది అది. కైని ఒకటి, తంబాకు ఒకటి. మీనాక్షి మీనాక్షి కాదు బ్రో, నవరతన్. నవరతన్ మీనాక్షి, నవరతన్ మీనాక్షి చేసుకుంటే డైరెక్ట్ దొడ్డికే పెడతాయి. దొడ్డికి రావడం నవరతన్ మీనాక్షి చేసుకుంటే కదా ఫస్ట్ పైకాల కొడుతుంది అలవాటు. అరే కింద కిల్ రాలేరా? కిందనే ఉన్నాడు ఆడు ఇంకా. అచ్చా వానికి ఇవ్వడు సార్. ఓకే నేను ఆటో. అరే అమ్మా, అరే ఎవరు చెప్తలేరు మనోళ్ళు చాట్లా. వచ్చేస్తాం లైన్ వచ్చేస్తాం. ఏం కాదు మనకి షూలో దండం లయన్, షూలో దండం చెప్పినా షూలో దండం అని. షూలో దండం మనకి లీవ్ అయిపోయినాడు భయానికి. చెప్పినా లయన్, నేను పగ పట్టినంటే ముడ్డ ఉడిపేస్తాను. ఎంత పిచ్చిపోకుండా నాకే తెలియదు, ఆడు ఎంత తోపనా కానీ. నేను ఒక్కసారి పగ పట్టినా అంటే వాని పెన్ను పూకు దెంగే వదిలి పెడతా. పిచ్చి లంజోడుకు నేను ఈ లంజోడుకు మీదికి ఎక్కించుకొని పోతా డైరెక్ట్. లంజోడికి ఆడనే కారాట ఆడుతుండ్రా వాడు. అరే ముందర వాళ్ళు లంజోడి కారాట ఆడుతుండ్రా, ఎల్లో కలర్ కార్లు ఉన్నాడు ముందల. లంజోడక నిన్ను, నాకు గన్ను లేకుండా నేను కొట్టకపోతే చూడరా లంజోడక నేను రా. అయ్యో వీడు వేరే లంజోడుకు. ఓ షిట్ బ్రో, వేరేడు కొట్టింది. లేదు ఇది కాదు, ఈ లెక్కకి రాదు ఇది. యాక్చువల్ లెఫ్ట్ వస్తే అని గుద్ద చెక్కుతుండే. అదే కాదని మైక్ ఆఫ్ చేసిన పగబట్టిందంటే
బిడ్డ నేను ఏదైనా మాట్లాడితే సింక్ అయిపోతుంది బెట ఆటోమేటిక్ గా. కాదన్నా నో స్క్రిప్ట్ బ్రో. పగబట్టిన అంటే ఇంకేదో చేస్తా. నేను పగబడినా అని పెళ్ళంపుకి దెంగ వదిలిపెడతా. మన అన్ని సింగిల్ టేక్ డైలాగ్స్ బెటా. మనం సింగిల్ టేక్ డైలీ అంతే. అలా డైలాగ్ డెలివరీ ఎట్లుంటుంది అంటే పవర్ఫుల్ ఉంటుంది. అది ఎక్కడ వినుండరు, ఎక్కడ చూసుంటారు. అట్లాంటి డైలాగ్స్ వస్తాయి మళ్ళీ నాతో పెట్టుకుంటే. అరే నాయకు ఋతు ఎయిర్ హాస్టెస్ ఉంటది కదా ఎంట్రన్స్ లా. కాదు నా చెప్తాయి కదా ఇన్స్ట్రక్షన్స్ అన్ని చెప్తాయి కదా. అది కాదు లైన్ ఇంటర్నెట్ దాని మీద పోయి దాని మొక్క మీద దాని గుద్దలా కాదు. అంటుంది. అరే అరే శాటిలైట్ పక్కన రైట్ సైడ్ ఉన్నాడు వారియర్ కనిపించిండా బేట. అక్కడ ఉన్నాడు. నీకు ఇప్పుడు రెండర్ అవుతాడు వాడు. చెప్పినా బేట రెండర్ అవుతాడు. కొట్టిన లేదు బేట రైట్ సైడ్ ఇక్కడ కూడా ఉన్నాడు. నేను చూసిన వాడిని చూస్తున్నాడు. వాడు వస్తాడు ఇప్పుడు. నేను చెప్పినా కదా వాడు చూడు. ఓ బెట్ట నేను మొట్ట ఉడిచిపోయినా నాకు గుంజుకోరా. తన పేరును వింటే కీర్తిని పంచే లంచోడ కాదు. కింద 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 డబ్బు వెనకాల. అన్న జిమ్ ఏజ్ లో స్టార్ట్ చేయాలి. ఆతులు మొదలుగానే స్టార్ట్ చేయాలి భయ్. చిన్న చిన్న వస్తాయి కదా అప్పుడే స్టార్ట్ చేసుకోవచ్చు. అప్పుడే బాడీ మంచిగా పంప్ అవుతుంది బేట. అప్పుడు నిజంగా ఆతులు స్టార్ట్ అయినాయి అనుకో బేట బాడీ కూడా మస్తు పంప్ అవుతాయి. ఆతులతో పాటు బాడీ కూడా మంచిగా పంపింగ్ వస్తుంది. నిజంగా లైన్ నవ్వుతున్నా కానీ టిప్స్ నేను చెప్పేది. ప్రాంక్ మాట్లాడుతాను ఏదన్నా. అయ్యో నాకు ఇట్లా పిచ్ బుక్ మాటలు మాట్లాడు నాకు అసలు తెలియదు. నాకు నేను లాజిక్ మాట్లాడతా. నేను మాట్లాడిన దాంట్లో లాజిక్ ఉంటుంది. నేను మాట్లాడిన దాంట్లో 200% లాజిక్ ఉంటుంది. నువ్వు అంటే క్వశ్చన్ అడగకపోతే ఆలోచించాలి. ఏం క్వశ్చన్ అడుగుతున్నాను అట్లా. జిమ్ కి ఏజ్ వెళ్ళాలని అడిగిన ఇప్పుడు అర్థమైంది ఆయనకి లాజిక్.